నిరంతరం మా దగ్గరకు వచ్చి ఈ ప్రాజెక్టులు టేకప్ చేస్తామనేటువంటి మాట చెబుతా ఉన్నారు. గతంలో మేము ఎంత ప్రయత్నించినా కూడా ఆ ప్రభుత్వ హయాంలో మేము చేయలేకపోయాం. ఇప్పుడు మాకు సరైన వాతావరణం లభించిందని నమ్ముతున్నాం అనేటువంటి మాట వారు చెబుతా ఉన్నారు. అదే హామీని మేము కూడా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారి తరఫున తెలియజేస్తా ఉన్నాం. 100% మీ అందరికీ ఉపయోగపడేటువంటి కంజీనియల్ ఎన్వైరన్మెంట్ ఏర్పాటు చేసి మీరందరూ స్వేచ్ఛగా ఈ ప్రాజెక్టులు టేకప్ చేయడానికి వీలైనటువంటి వాతావరణాన్ని కల్పించడానికి, దానికి అవసరమైనటువంటి ఇన్సెంటివ్స్ ఇచ్చేటువంటి విషయంలో పరిశ్రమలకు ఇవాళ ఏ రకమైన ఇన్సెంటివ్స్ ఇస్తున్నామో ఆ ఇన్సెంటివ్స్ అన్ని కూడా కరెంటు విషయంలో గానీ ఇతరతర అంశాల్లో గానీ అవన్నీ కూడా పర్యాటక ప్రాజెక్టులు కూడా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం అనేటువంటి మాట చెప్పడం జరిగింది. డిఫరెంట్ వింగ్స్ గా విడగొట్టాం. 4 వింగ్స్ వారందరూ కలిసి 1-to-1 మాట్లాడి వాళ్ళు ఏ ప్రాజెక్టులు టేకప్ చేయాలనుకుంటున్నారో కూడా వారు చెప్తారు. దాన్ని ప్రభుత్వ పరంగా మేము ఓ పక్కన ఈవెంట్ మేనేజర్స్ కానివ్వండి, కన్సల్టెంట్స్ కానివ్వండి, డైరెక్ట్ గా పెట్టుబడులు పెట్టేవారు కానివ్వండి, వీరందరినీ కూడా సమీకృతం చేసి వారందరితోటి రాబోయే రోజుల్లో రాష్ట్రం నలుమూలల్లో కూడా ఏ ఒక్క ప్రాంతంలో మాత్రమే కాకుండా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా పర్యాటక రంగాన్ని వృద్ధి చేయడానికి కృషి చేసే దాంట్లో భాగంగా ఈ వేదిక మాకు ఉపయోగపడుతుంది అనేటువంటి మాటను తెలియజేస్తూ దానికి అవసరమైనటువంటి సర్క్యూట్స్ తయారు చేసుకుంటామని మధ్యాహ్నం నుంచి జరిగేటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్తామనేటువంటి మాటని మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాం.